ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారా? మీరు బాగుండాలని అనునిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఇట్టి రీతిగా ప్రార్థన ద్వారా మిమ్మల్ని ప్రతిదినము కలుసుకుంటున్నందుకు నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను. మరి ఈ దినం కూడా మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తలలు వంచినట్లయితే ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. అల్పురాలను దీనురాలనైనా నన్ను ఇట్టి రీతిగా ప్రతిదినము నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి నువ్వు చూపుతున్న కృపను బట్టి వందనాలు. ఎంతమంది అయితే బిడ్డలు విశ్వాసముతో ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారి జీవితంలో మీరు చేయబోతున్న కార్యాలకై మీకు స్తోత్రాలు అయా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా. అనునిత్యము ఎడతెగక ప్రార్థన చేయమని నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రే వితౌట్ సీజింగ్ అని అయినా నీ లేఖనాలు మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. నీ బిడ్డల కొరకు అనునిత్యము నన్ను నీ సన్నిధిలో నన్ను విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. ఎన్నో కార్యాలను చేస్తూ ఉన్నాం, ఎన్నో బలమైన సాక్ష్యాలు మేము వింటూ ఉన్నాం. అయితే ఇట్టి రీతిగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతమంది అయితే బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారి జీవితంలో మీ కార్యమును చేయండి అయా. అలనాడు ప్రభనైనా హిజ్కియా జీవితంలో ప్రార్థన ద్వారా అసాధ్యమైన కార్యమును సుసాధ్యపరిచావు. తన జీవిత విధానమును మార్చావు. మరి కొన్ని ఏండ్లునైనా బ్రతకడానికి కృప చూపావు. నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే మా ప్రియులనైనా బలహీనతలతో ఉన్నారో, అస్వస్థతతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో ప్రతి బిడ్డను స్వస్థపరచమని మనసారా కోరుతూ ఉన్నాము. నువ్వు కార్చిన రక్తం ద్వారా మాకు స్వస్థత ఉంది ప్రభా. బిడ్డలందరినీ నీ రక్తం ద్వారా కడుగుతూ ఉన్నాను. ఎవరైతే హాస్పిటల్లో ఉండి వీడియో చూస్తూ ఉన్నారో వారికి చక్కని ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి. మీ కృపను అనుగ్రహించమని మనసారా కోరుతూ ఉన్నామయ్యా. ఎవరైతే బలహీన పడిపోతూ ఉన్నారో, జీవితంలో ఏమి సాధించలేకపోతున్నామని నిరుత్సాహంలోనికి వెళ్తున్నవారు, డిప్రెషన్స్తో ఉంటున్న వారిని నీ చేతిలో పెడుతున్నామయ్యా. నూతన బలము, నూతన శక్తి, నూతన ఆలోచనను, నూతన మార్గమును నీ బిడ్డల కొరకు మీరు తెరవమని మనసారా కోరుతూ ఉన్నాము. నీ యందు భయభక్తులు కలిగిన వారిని అనగా అయా నీ దయా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నాయని నీ లేఖనాలు ఎంత గొప్పవయ్యా. ఆ మాటలు మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ఆ మాటలను బట్టి నీకు స్తోత్రాలు. ధైర్యపరిచే నీ సన్నిధి, ధైర్యమునిచ్చే నీ మాటలను అయా నీ ప్రార్థనలో ఏకీభవిస్తూ నీ గొప్ప కార్యాలు మేము పొందుకొనుటకు సహాయం చేయండి. నీ బిడ్డల కొరకు ప్రభ మరొకసారి నీ చేతిలో పెడుతున్నాను నాయనా. ప్రతిదినము ఉదయమే ఈ ప్రార్థనతో నాయనా మా దినమును ప్రారంభించుటకు నువ్వు చూపుతున్న కృపను బట్టి వందనాలు. కార్యం చేయండి నాయనా. నీ బిడ్డల మీద కరుణ, నీ కటాక్షము నుంచి ప్రతి కార్యం, అది ఎటువంటి పని అయినా సరే, ఎటువంటి ఆలోచన అయినా నీ బిడ్డలు కలిగి ఉంటే అయ్యా వాటిని మీరు సిద్ధించమని మనసారా కోరుతూ ఈ దినమంతా నైనా నీ కాపుదల, భద్రత, నీ క్షేమము మాకు నీ ప్రియ బిడ్డలందరికీ మీరు దయచేయమని, వివాహం చేసుకుంటున్న వారి జీవితంలో నీ కృపనుంచండి అయా. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారిలో అయా నీ కృప, నీ కనికరము నుంచండి, నీ ఆశీర్వాదాలతో నింపండి. నీ యొక్క బలమైన హస్తాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రార్థనలు మీకు ఎంతో దీవెనకరంగా ఉన్నాయని నమ్ముతూ ఉన్నాను. ఒకవేళ మీరు దీవించబడుతున్న వారైతే కనుక ఈ ప్రార్థనను ఇంకా అనేకులకు మీరు షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఏకీభవించి దేవుని నుండి కార్యం పొందుకుంటారు. కాబట్టి దేవుడు మనల్ని అందరినీ దీవించి దినమంతా తన సురక్షితమైన రెక్కల నీడలో దాచి కాపాడును గాక. ఆమేన్.